చిన్నారులు హాయ్! ఈరోజు ఒక కొంటె కోతి కథ చెప్పుకుందాము. కొంటె కోతి చాలా హెల్దీగా ఉండేదన్నమాట. చాలా హెల్దీగా ఉండి అన్ని కొంటె ఆలోచనలు వచ్చేవి. ఏదో ఆలోచిస్తూ నడుచుకుంటూ అలా వెళ్తుంది. అలా వెళ్తుంటే దాని కాలికి ముళ్ళు కుచ్చుకుంది. దానికి ముళ్ళు కుచ్చుకునేసరికి పాపం నడవడం కష్టమవుతుంది కదా! ఎలా ఎలా అని ఆలోచిస్తూ అలా వెళ్తుంటే అక్కడి నుంచి ఒక బార్బర్ షాప్ అనిపించింది. మంగళ షాప్ అన్నమాట. అయితే అక్కడ పోయింది. అక్కడ పోయి అతన్ని, మీ దగ్గర కత్తి ఉంటుంది కదా, నా ఈ ముళ్ళు తీయండి అని అడుగుతుంది. సరే పాపం కోతి బాధపడుతుంది కదా అని ఆ మంగలివాడు కత్తి తీసుకొచ్చి దాని కాలికున్న ముళ్ళుని తీశాడు. ముళ్ళైతే తీశాడు కానీ విరిగిపోయింది. ఆ విరిగిపోయింది చూసి ఇంకా కోతి, నా ముళ్ళు నాకు ఇచ్చేసేయి అంటుంది. అయ్యో ముళ్ళు విరిగిపోయిందమ్మా, తీసుకో ఆ విరిగిపోయిన ముళ్ళు అంటే, నాకు అదొద్దు, నా ముళ్ళు నాకి అంటది. ఎంత చెప్పినా వినదు. నా ముళ్ళు నాకి అంటది. లేకపోతే నా నా ముళ్ళుకు బదులు నీ కత్తి ఇవ్వమంటది. ముళ్ళు ఎలాగో విరిగిపోయింది, ఇంక ఇవ్వలేడు కదా, అందుకని సరే అని కత్తి ఇచ్చేస్తాడు. ఆ కత్తి తీసుకొని బయలుదేరుతుంది. ఇంకా పెద్ద ఫోజులు కొట్టుకుంటూ హాయిగా అలా కత్తి చేతిలో పట్టుకొని వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉంటే తోవలో ఒక దగ్గర కార్పెంటర్ కనిపిస్తాడు. వడ్ల ఆయన అన్నమాట, చెక్క పని చేసేవాడు కనిపిస్తాడు. కనిపించి వాడు ఏదో పని చేసుకుంటుంటే, మీ రంపం బాగాలేదు కదా, నా కత్తి తీసుకోండి అంటుంది. వద్దు తల్లి అంటే, కాదు తీసుకోండి బాగుంది అంటది. సరే అన్నది కదా అని చెప్పి తీసుకుంటారు వాళ్ళు కత్తి. ఆ కత్తి తీసుకొని కట్టెన కట్ చేస్తుంటే ఆ కత్తి విరిగిపోతుంది. ఇంకా మళ్ళా వాడితో గొడవ పడుతుంది. నా కట్టె నాకు అంటది, నా కత్తి నాకు ఇవ్వంటది. నీ కత్తి విరిగిపోయింది, నేను ఎట్లా ఇవ్వాలి అంటే, అదంతా నాకు తెలీదు, నా కత్తి నాకు ఇవ్వు అంటది. నేను ఇవ్వలేను తల్లి అంటే, పోనీ నీ దగ్గర ఉన్న కట్టె అయినా ఇవ్వు నాకంటది. నా కత్తె అన్నయ్యి, నీ కట్టె అన్నయ్యి, నా కత్తె అన్నయ్యి, నీ కట్టె అన్నయ్యి అంటది. ఇంకా నా కత్తి విరిగిపోయింది కాబట్టి సరైన ఒక కట్టె ఇచ్చేస్తాడు. ఆ కట్టె పట్టుకొని బయలుదేరుతుంది మన హీరో కోతి. అలా వెళ్తూ ఉంటే ఒక దగ్గర తీగ మీద నడుస్తుంటారు చూడు, రోడ్ సైడ్ షో అదన్నమాట. అలాంటి షో జరుగుతుంది. 2 కట్టెలకు ఒక తీగ కట్టి ఆ తీగ మీద నడుస్తుంటారనమాట. అట్లాంటి షో జరుగుతుంటే అక్కడ వాడికి ఒక కట్టె విరిగిపోతుంది. ఆ కట్టె విరిగిపోతే మన కోతి ఉంది కదా, మహా జోరుగా ముందుకెళ్ళి నా కట్టె తీసుకోండి, ఎందుకు బాధపడతారు, నా కట్టె తీసుకోండి అంటుంది. ఇంకా సరే అని చెప్పేసి వాడు కట్టె తీసుకుంటాడు. కట్టె తీసుకొని ఆ షో పూర్తి చేసే లోపుగా ఆ కట్టె విరిగిపోతుంది. ఇక మళ్ళీ వాడితో పేచి పడుతుంది. నా కట్టె నాకు ఇవ్వమంటుంది. అయ్యో కట్టె విరిగిపోయింది, నేను ఎట్లా ఇవ్వాలి అంటే, అదంతా నాకు తెలీదు, నా కట్టె నాకు ఇవ్వు అంటది. నా కట్టె నాకు ఇవ్వు, లేదా నీ దగ్గరున్న అమ్మాయినైనా ఇవ్వంటది. కట్టె ఇవ్వలేడు కాబట్టి దాంతో పేచి పడలేక ఆ అమ్మాయిని ఆ కోతికి ఇచ్చేస్తాడు వాడు. ఇంకా కోతి ఆ అమ్మాయిని తీసుకొని చేయి పట్టుకొని మరీ అలా వెళ్తుంది. అలా వెళ్తుంటే ఇంకొంచెం దూరం పోయిన తర్వాత ఇంకో రోడ్డు మీద మధ్యలో వాయిస్తూ పిల్లలు డాన్స్ చేస్తారు చూడు, అది జరుగుతుంది అనమాట. వాళ్ళకు ఒక అమ్మాయి కావాల్సి వస్తుంది. అమ్మాయి కావాల్సి వస్తే ఇంకా మనకు అవుతుంది కదా, ముందుకెళ్ళి మా అమ్మాయిని తీసుకోమని ఇస్తుంది. సరే అని ఆ అమ్మాయిని తీసుకొని వాళ్ళు డోలు వాయిస్తుంటే ఆ అమ్మాయి డాన్స్ చేస్తుంది. అలా జరుగుతుంది ఆ షో. కాసేపటికి ఆ అమ్మాయి డాన్స్ చేస్తూ కింద పడిపోతుంది. కింద పడిపోతే పాపం కాలికి దెబ్బ తగులుతుంది. ఇంకా మన కోతి ఊరుకుంటుందా, నా అమ్మాయి నాకు ఇవ్వు అంటది. నాకు దెబ్బ తగిలిన అమ్మాయి నాకు వద్దు, నా అమ్మాయిని నాకు ఇవ్వు అంటది. ఇంకా నేనేం చేయాలరా దేవుడా, అమ్మాయికి దెబ్బ తగిలింది, మరి నేనేం చేయాలి అంటే, అదంతా నాకు తెలీదు, నా అమ్మాయిని నాకు ఇవ్వు, లేదా నీ డోలన్నీ ఇవ్వంటది. ఇంకా వాడు చేసేది లేక ఆ డోల్ తీసేసి ఆ కోతికి ఇచ్చేస్తాడు. ఆ డోల్ పట్టుకొని పోతుంది. ఇంకా అది మెడలు వేసుకొని చక్కగా అలా వెళ్తుంది. వెళ్ళి ఒక చెట్టు మీద కూర్చుంటుంది. చెట్టు మీద కూర్చొని అన్ని గుర్తు చేసుకుంటుంది. ముళ్ళు విరికింది, ముళ్ళు పోయి కత్తి వచ్చింది, కత్తి పోయి కట్టె వచ్చింది, కట్టె పోయి పిల్ల వచ్చింది, పిల్ల పోయి డోలు వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటే, కొంటె కోతి కదా, ఒక కొంటె ఆలోచన వస్తుంది. ఒక పాట పాడుకుంటుంది. ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ 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 అంటే డోలు కొడుతుంది అనమాట.
ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తి పోయి కట్టి వచ్చే డామ్ డామ్ డామ్, కట్టె పోయి పిల్ల వచ్చే డామ్ డామ్ డామ్, పిల్ల పోయి డోలు వచ్చే డామ్ డామ్ డామ్. ఇలా పాడుకుంటుంది. ఇలా పాడుకుంటూ హాయిగా గడిపేస్తుంది. ఇంకా పిల్లలు మీరు కూడా పాడుకోవచ్చు ఈ పాట సరదాగా. ఓకేనా? బాయ్.